The true adept through knowledge conserves all energy which in process of transmission. All energy which in process of transmission. Adept. మంచి సాధకుడైన వాడైతే మొత్తం చూసినంత కూడా చక్కగా గుర్తుంచుకొని చక్కగా అది ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా సరే హయ్యర్ ప్లేన్స్లో నుంచి వచ్చేటువంటిది దాన్ని రీప్రొడ్యూస్ చేయగలిగేటువంటి వాడు ఎవడైతే చేయగలుగుతాడంటే అడెప్ట్ అనేవాడు చక్కగా రీప్రొడ్యూస్ చేయగలుగుతాడు. అందు నుంచి మహానుభావులు కొందరు రాసినటువంటి గ్రంథాలు చాలా బాగుంటాయి. కొందరు రాసిన చెప్పినట్టే ఉంటుంది కానీ మనకు పూర్తిగా బోధపడినట్టుగా ఉంటుంది విషయం. కొందరు మహానుభావులు రాసినటువంటి గ్రంథాలు చదువుతుంటే చాలా బాగా మనకి ఎంతటి హయ్యర్ థింగ్స్ అయినా సరే మనకు చక్కగా అర్థమైపోతుంటాయి ఆ విషయాలన్నీ కూడా. కొందరు రాసినటువంటి గ్రంథాలు చదువుతుంటే మనకి ఏదో చదివాం అర్థమైంది అన్నట్టే ఉంది కానీ ఏమీ అర్థం కాలేదు మనకి. వాళ్ళు మహానుభావులే, ఇద్దరు మహానుభావులే. కానీ ఈ రీప్రొడ్యూస్ చేసి చక్కగా యాజ్ ఇట్ ఈజ్గా మనకు పూర్తిగా అర్థమయ్యేటట్టు ఇవ్వగలిగేవాడు వేరు, వీడు వేరు. అంటే వీడి యొక్క అర్థం చేసుకోగలిగేటువంటి కెపాసిటీ వీడిది వేరు, వాడిది వేరు. అదే ఇక్కడ తేడా అన్నమాట ఇక్కడ చెప్పడంలో. And augments it with the energy contacted. It is therefore the energy of will plus that of desire fed by the energy of the physical brain. ఇక్కడ 3 energy of the will అన్నారు. సో విల్ నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది దాన్ని బాగా మనం వాడడం బాగా నేర్చుకోవాలి. మన యొక్క విల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ చాలా గొప్పది. డిజైర్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ కన్నా విల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ చాలా బలమైనటువంటిది. కనుక మనలో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఒకటి, తర్వాత డిజైర్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఒకటి, ఫిజికల్ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ. ఈ 3 ఎనర్జీస్ కూడా కంబైన్ అయ్యి వీటి వలన లిటరల్లీ therefore it is a small resume of the creative process of the Godhead being the energy of the 3 persons unified and considered from the standpoint of the physical. ఈ 3 కూడా దైవం యొక్క ఇవి. అదే విష్ణు, బ్రహ్మ, శివుడు. వీళ్ళ యొక్క 3 ఆస్పెక్ట్స్ కూడా మనం ఒక స్మాల్ యూనిట్గా చెప్పబడినప్పుడు ఒక పటంగా ఒక ఫోటోగా మీరు వేస్తే ఎంతో ఇది అర్థం అన్నమాట. అట్లా it is the atonement of the 3 fires in man being in fact 3 fires in man ఇది that much of the fire of spirit or electric fire which any particular ego is embodying relatively little prior to the 3rd initiation or is able to transmit coupled with. సో ఈగో నుంచి వచ్చేటువంటి ఫైరీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఈజ్ ఎంబోడింగ్, ఈగో నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఈజ్ ఏబుల్ టు ట్రాన్స్మిట్ అది రిలేటివ్లీ లిటిల్ ప్రేయర్ టు ద 3rd ఇనిషియేషన్. అంటే 3rd ఇనిషియేషన్ వెళ్ళడానికి ముందు స్థితి. సో అది ఆ స్థితి గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు. కనుక అక్కడ అప్పుడు ఈగో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉన్నప్పుడు చెప్పబడినప్పుడు అది ఎలక్ట్రిక్ ఫైర్ యొక్క స్థితి ఈగోలో. తర్వాత అది సోలార్ ఏంజల్ నుంచి వచ్చేటువంటి సెకండ్ది ఏంటంటే ఫైర్ బై సోలార్ ఏంజల్, సెకండ్ సోలార్ ఫైర్ అంటాం కదా అది. ఆర్ ద ఈగోయిక్ ఆస్పెక్ట్ విచ్ ద ఈగో ఈజ్ ఏబుల్ టు ట్రాన్స్మిట్. దిస్ ఈజ్ బట్ లిటిల్ ఇన్ యావరేజ్ మ్యాన్. Fire of the solar angel or the egoic aspect which the ego is able to transmit. ఒకటేమో ఫైర్ ఆఫ్ స్పిరిట్, అది ఈగోకి రావడం, ఇదేమో ఈగో ట్రాన్స్మిట్ చేయడం. అంటే పైన దైవం నుంచి వచ్చేటువంటిది, ఆత్మ నుంచి వచ్చేటువంటిది. అలా మీరు ఇందాక చూసినటువంటి బొమ్మలో కూడా మీరు చూసినా సరే అదే మీకు కనబడుతుంది. ఒకటి విల్ ఆస్పెక్ట్ నుంచి రావడం ఒకటి, తర్వాత ఆత్మ నుంచి రావడం అనేటువంటిది ఒకటి. మీరు ఇందాక నేను పెట్టినట్లు విల్, యాక్టివిటీ, విజ్డమ్ ఈ 3 కలిపి ఒక ట్రయాంగిల్గా అయ్యి విల్ నుంచి ఆత్మ స్థితికి, ఆత్మ పర్మనెంట్ ఆటం అన్నారు, దాన్నే స్పిరిచువల్ విల్ అని అన్నారు. ఈ ప్లేన్స్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్స్ వేరు, మనం వేరే నేమ్స్ వేరు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఉన్న దాంట్లో మనకి ఇచ్చినటువంటి పేర్లకి. కనుక మొనాడిక్లో చెప్పబడినప్పుడు విల్, యాక్టివిటీ, విజ్డమ్ అని అన్నారు. విల్ అన్నటువంటిది క్రియేటివిటీ, యాక్టివిటీ అంటే కనుక మన యొక్క యాక్టివిటీ ప్లస్ విజ్డమ్ అంటే జ్ఞానం. ఈ 3 ఒక ట్రయాంగిల్గా ఉంటాయి. ఆ 3 ఒక ట్రయాంగిల్ చేత మన యొక్క స్పిరిచువల్ పర్మనెంట్ ఆటం అనేటువంటిది స్టిమ్యులేట్ అవుతుంది. ఇది జరిగేటువంటిది మొనాడిక్ ప్లేన్లో జరుగుతుంది. ఆ స్పిరిచువల్ పర్మనెంట్ ఆటము, తర్వాత మన యొక్క బౌద్ధిక్ పర్మనెంట్ ఆటము, మన యొక్క మానసిక్ పర్మనెంట్ ఆటం,
ఈ మూడు ఒక ట్రయాంగిల్గా చెప్పారు. అంటే ఒకటి స్టిమ్యులేట్ అయితే ఇంకొకటి స్టిమ్యులేట్ చేస్తుంది, అది ఇంకొక దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా స్టిమ్యులేట్ అవుతాయి. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి. ఎప్పుడైతే స్పిరిచువల్ విల్ ఆర్ దీనికి వెళ్తామో అక్కడి నుంచి మనం విల్ ఆస్పెక్ట్లోకి వెళతాం. అయితే ఈ మానసిక పర్మనెంట్ ఆటమ్ ఆర్ మైండ్ దాని నుంచిను తర్వాత మనలో ఆత్మబుద్ధి మనస్సు ఈ స్థితి నుంచి ఈ ఆత్మబుద్ధి మనస్సు ఈ మూడు అలైన్ అయినప్పుడు అప్పుడు మనలో మానసిక పర్మనెంట్ ఆటమ్కి మనకు లింకప్ వస్తుంది. ఆ లింకప్ రావడాన్ని ఏమని చెప్తారంటే అంతఃకరణము అన్నాం. ఈ మానసిక పర్మనెంట్ ఆటమ్ నుంచి మనకు పైన ఉన్నటువంటి ఇంట్యూషన్ పర్మనెంట్ ఆటము, తర్వాత ఆత్మ పర్మనెంట్ ఆటమ్, ఈ మూడింటికి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాని నుంచి విల్ ఆస్పెక్ట్కి మనకు లింకప్ వస్తుంది. విల్ ఆస్పెక్ట్కి ఎప్పుడైతే లింకప్ వస్తుందో ఆ విల్ నుంచి మనకి చక్కగా డైరెక్ట్గా వీటికి మనకి సంకల్పములు అన్నటువంటి ఆ స్థితిలోంచి వస్తుంటాయి. అది మొనాడిక్ ప్లేను, దాని కింద స్పిరిచువల్, దాని కింద ఇంట్యూషన్, దాని కింద మెంటల్. కనుక ఈ మెంటల్ దీని నుంచి ఆ స్థితిలో ఒక కనెక్టివిటీ అనేటువంటిది మనకి ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది అన్నమాట. వీటి వల్ల మనలో ఏం జరుగుతుందంటే ఆత్మబుద్ధి మనసు ఈ మూడు కలవడాన్నే మనం కిందకి మనం ఇంకో రకంగా చెప్పబడినప్పుడు దాన్నే పిట్యూటరీ బాడీ, పీనియల్ గ్లాండ్, ఆల్టా సెంటర్ అని చెప్పారు మనకి. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయినప్పుడు అప్పుడు మనలో ఈగోయిక్ ప్లేన్ అనేటువంటి చక్కగా విచ్చుకుని పనిచేయడం అనేటువంటిది ఉంది. ఈ ఈగో అనేటువంటిది కనెక్టివిటీ రావడమే మనకు ఆత్మబుద్ధి మనస్సు అనేటువంటిది విచ్చుకోవడం. ఒక రకంగా అలా, ఇంకొక రకంగా ఇట్లా. ఇది మనం మెడిటేషన్ చేసుకుంటూ వెళుతూ ఉంటే మనం ప్రతిరోజు ఈ యాక్టివిటీ అనేటువంటిది మనకి నేర్పబడుతుంటుంది. అంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే మనకి ఎలా అయితే స్టేషన్లు మనకు చెప్తారో అలా మనం మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ స్టేషన్స్ మనకు తగులుతూ ఉంటాయి. కనుక మనం ఉన్నటువంటి స్టేషన్ నుంచి మనం వెళ్ళాల్సిన స్టేషన్ ఎంత దూరం మనం దాని నుంచి మనం అంత చక్కగా అంత కాలం మనం అలా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తుంటే ఇవి మనకి సిద్ధింపడతాయి. కనుక ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే ఇట్స్ ఫుల్లీ డెవలప్డ్. The vital body. It is the physical correspondence to the antahkarana or higher levels and nothing. It forms a center of communication between the vital energy of the spinal column and the energy of the two head centers. The pituitary body forms the center which receives the three folds. The true knowledge conserves all energy and transmits to the physical plane. Literally, therefore, it is a small resume of the creative process of the Godhead. So, దాని నుంచి సోలార్ ఏంజల్కి మనకి స్పిరిట్ నుంచి సోలార్ ఏంజల్కి రావడం, సోలార్ ఏంజల్ నుంచి ఇంకా డౌన్ పోర్ అయ్యి దట్ విచ్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఇట్స్ ప్యూరిఫైడ్ స్టేట్ విచ్ కెన్ పెనిట్రేట్. That much of the fire of substance in its purified state which can penetrate. That is dependent upon the purity of the three sheets. So, మనలో ప్యూరిటీ ఆఫ్ ద త్రీ షీట్స్ అంటే ఏంటి? అవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండుట అంటే ఏంటంటే మనం అవన్నీ కూడా ఏవో మనం ఒక స్వచ్ఛమైనటువంటిది అంటే ఒక దాని యందు అలా నిలబడగలగడం అంటే సహజంగా రావాలి మనకి. మనం ఫోర్స్ చేసి మనం చేసేటువంటిది కాదు. మనం కూర్చున్నామంటే మనం ఫిజికల్ బాడీ మనకు చాలా కోఆపరేటివ్గా ఉండాలి. సో చక్కగా కూర్చున్నంతసేపు మన బాడీ మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మన ఫిజికల్ బ్రెయిన్ స్టెబిలిటీలోకి వస్తుంది. తర్వాత మన యొక్క డిజైర్ ఆస్పెక్ట్స్ అన్నటువంటి మనని ఇబ్బంది పెట్టకూడదు. మన యొక్క మెంటల్ యూనిట్ మనని ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడు ఈ మూడు కూడా ఒక లింకప్లోకి వస్తాయి. ఈ మూడు లింకప్లోకి వచ్చి మన ఈగోయిక్ ప్లేన్ లేదా బుద్ధి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పినటువంటి విధానంలో మనం పైకి వెళ్తాం అన్నమాట. This is dependent upon the purity of the three sheets, and in the case of highly advanced man, is the Kundalini fire as it swells, the blaze produced by the other two. ఏమవుతుందంటే ప్రొడ్యూసెస్ బ్లేజ్ బై ది అదర్ టూ అంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ ఈ రెండు కూడా చక్కగా దాన్నే ది టంగ్స్ ఆఫ్ ది సర్పెంట్ అని అన్నమాట. ఇక్కడికి వచ్చేటికి రెండు దళములు అని చెప్తారు. ఇక్కడికి వచ్చే ఆజ్ఞలు ది టంగ్స్ ఆఫ్ ది సర్పెంట్ ఆర్ ద వింగ్స్ ఆఫ్ ద ఈగిల్ అని చెప్పి మనం మెడిటేషన్ చెప్తారు. అంటే కింద మూలాధారం నుంచి ఉన్నటువంటి పాము ఇక్కడికి వచ్చేది సహస్రారం ఇక్కడికి వస్తుంది. దాని యొక్క నాలుకలు రెండుగా చీలి ఉంటాయని చెప్తారు. రెండుగా చీలి ఉండడాన్నే మనకి ఇక్కడ ఏమని చెప్తారంటే అవే మనకి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ అది ఇలా వస్తుంటుంది. చూస్తారా మీరు పాములు నాడులకు ఇలా కదులుతూ ఉంటుంది ఇలా. అదే మనకి ఇంకొకసారి చెప్పినప్పుడు చిదగ్ని అగ్ని ఎలా అయితే రెపరెపలు ఆడుతుంటుందో పాము యొక్క నాలుగు ఇలా కదులుతుంటుంది బాగా. అంటే అక్కడ అది ఒక ఫ్రీ స్పేస్ అనమాట. అది ఒక వారధి నిర్మింపబడాలి.
ఆ వారధి నిర్మింపబడటానికి చెప్పినటువంటి ఇదంతా కూడా అది ఒకటి ఇలా రెండుగా చీలినట్టుగా ఉంటుంది. అదే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే little a good deal that which that in the case of highly the kundalini as it swells the blaze produced by the other two. అంటే ఈ రెండింటి యొక్క వలన ఒక లైట్ అన్నటువంటిది మధ్యలో ఒక లైట్ అన్నటువంటిది నిర్మాణం. బ్లేడ్ బై ది అదర్ టూ అంటే మనకి ఎలా అయితే ఈ ఫిజికల్ ల్యాబ్లో మనకి చూపిస్తారు సార్, ఒక బటన్ ఒకటి కార్బన్ రాడ్స్ రెండు ఉంటాయి, ఆ మధ్యలో లైట్ ఇలా పైకి ప్రవహించబడుతుంది. అలా ఈ రెండు బాడీస్ ఉంటే మధ్యలో ఒక లైట్, అదే వారధి ఇక్కడ చెప్తున్నారు. When therefore the alignment is corrected, దీన్ని అలైన్మెంట్ అన్నాడు. ఎప్పుడైతే ఈ వారధి అన్నటువంటిది లైట్ చేత ఆ వారధి నిర్మింపబడాలి కానీ అక్కడ ఫిజికల్గా జరిగేటువంటిది కాదు. త్రూ లైట్ ద gap should be filled. The alignment is corrected and the physical head centers are awakening. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు physical head centers are awakening. It becomes possible for man to become a conscious creator in mental matter. ఎప్పుడైతే ఈ స్థితి వస్తుందో అప్పుడు వాడు కాన్షియస్ క్రియేటర్ ఇన్ మెంటల్ మ్యాటర్ అవుతాడు. అది దీంతో మనం మ్యాన్ యాజ్ ఎ క్రియేటర్ ఇన్ ద మెంటల్ బాడీ అన్నటువంటి మనకి మ్యాన్ ఏ క్రియేటర్ ఇన్ మెంటల్ మ్యాటర్ అన్న చాప్టర్ మనకు అవుతుంది. నెక్స్ట్ మనకు చెప్పుకోబోతున్నటువంటి చాప్టర్ ఏంటంటే మ్యాన్ అండ్ ద ఫైర్ స్పిరిట్స్. ఈ చాప్టర్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. Man and the fire spirits are builders under వాళ్ళని. This section we will consider in somewhat greater detail than the previous one, as it concerns much of present practical value to man. This will be seen practically, particularly as we study the effects of speech and the occult significance of the spoken words. So, spoken word ki nanu speech ki వీటికి సంబంధించినటువంటిది మెంటల్ మ్యాటర్ గురించి ఇంకా కాస్త వివరంగా ఇంతకుముందు ఊరిని మీకు కన్సైజ్గా జస్ట్ పేర్లు చెప్పేసాం. ఫిజికల్ బాడీ అంటే తల, చేతులు, కాళ్ళు అన్నట్టుగా చెప్పేశారు మీకు. ఇంకాస్త వివరంగా ఇప్పుడు మీకు చెప్తాను వినండి అంటున్నారు. ద విల్ ఆస్పెక్ట్ అండ్ క్రియేషన్ అంటే ఇందాక చెప్పుకున్నటువంటి అంటే ఇక్కడ చాప్టర్ డివైడ్ అయింది కానీ అదే టాపిక్ అలా కంటిన్యూ అవుతూ వెళ్తాం అన్నమాట మనకు. ద విల్ ఆస్పెక్ట్ అండ్ క్రియేషన్. ఇన్ ద ప్రీవియస్ డివిజన్ వి డెల్ట్ somewhat with the transmission of the will of the ego to the physical brain, and we saw how only in those persons who through evolutionary development had the Sutratma and the Antahkarana connected. కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఈ సూత్రాత్మను అంతఃకరణ ఎలా కనెక్ట్ అయి ఉంటాయో మనం చెప్పుకున్నాం. ఈ సూత్రాత్మ అనేటువంటిది పైనుంచి వచ్చేటువంటి ఈగో నుంచి ఇది కనెక్టివిటీ అనేటువంటిది వస్తుంది. ఇది కనెక్టివిటీ అనేటువంటిది వచ్చి మనకి ఆల్టా సెంటర్కి ఇది కనెక్టివిటీగా ఏర్పడి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఆల్టా సెంటర్. ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఆల్టా సెంటర్ అని ఎప్పుడైతే అన్నారో అది మన యొక్క కుండలిని శక్తి యొక్క దానికి లింకప్గా ఉన్నటువంటి సెంటరు. కనుక ఆ రకంగా సూత్రాత్మను ఈ కుండలిని శక్తి రెండింటికి కూడా ఈ రకంగా కనెక్టివిటీ అనేటువంటిది ఉంది. అది మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా అని చెప్తున్నారు. అండ్ హూస్ 3 physical head centers were more or less awakened was the will of the ego capable of transmission. ఎవరిలో అయితే ఈ 3 సెంటర్స్ బాగా విచ్చుకుని ఉంటాయో వాళ్ళు మనకి చక్కగా చూసినటువంటి విషయాన్ని చక్కగా చెప్పేస్తారు. అంటే ఉదాహరణకి మనకు బాగా నచ్చినటువంటి సినిమా ఉన్నదనుకోండి, అది ఒక్కసారి చూసేసినా సరే వాడు చెయ్యి ఎలా కదిపాడో ఆ స్టెప్లో వీడు ఎలా కదిపేస్తాడు ఈ పిల్లాడు ఇక్కడ ఇట్లా. మనం కూడా చూసాం సినిమా కానీ మనకి అంత దృష్టి ఉంటుంది మనకి దాని. ఆ పిల్లవాడు కరెక్ట్గా అదే స్టైల్లో వాడు డైలాగ్ చెప్పడం కానీ అదే స్టైల్లో వాడు చేయి కదపడం కానీ చేస్తుంటాడు. అంటే ఏంటంటే వాడిలో అంతగా అది ముద్రణ వేసేసుకుంది. అలాగే ఈ పై విషయాలు మనలో ఈ 3 సెంటర్స్ చక్కగా పెంచుకుని ఉన్నటువంటి వాడికి అది అలా ముద్రణ అయిపోయి అది యాజ్ డీజ్గా అలా రిప్రొడ్యూస్ చేసేయగలడు. అంటే ఏదైతే పైన స్థితుల్లోంచి వాడికి అందిందో అది యాజ్ డీజ్గా వాడు రిప్రొడ్యూస్ చేసేయగలడు. అది విషయం ఇక్కడ. Was the will of the ego capable of transmission? In the other cases, such as the average man and little developed man, the purpose affecting the physical brain emanated from the astral or lower mental levels and was therefore more likely to be the impulse of some lunar lord, even if of a high order, than the divine will of the solar angel, who is the true man. Okay? ఇంకొక విషయం ఏంటంటే in the other cases such as the average man
and little developed man. Average kununo little developed man వీళ్ళలో ఎలా ఉంటుందంటే the purpose affecting the physical brain emanated from the astral or lower mental levels and was therefore more likely to be the impulse of some lunar lord. వీళ్ళలో యావరేజ్ మ్యాన్లోనూ కొంచెం డెవలప్డ్ మ్యాన్లో వీళ్ళ లోనార్ నాట్స్ నుంచి ఫిజికల్ బ్రెయిన్ కనెక్టివిటీ ఎక్కువ దృఢంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీడు వాటి ఆస్పెక్ట్స్లోకి ఎక్కువగా వెళ్తాడు. అంటే అంటే భౌతికమైనటువంటి విషయాల్లోకి ఏదో నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా ఫ్యామిలీని బాగా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు వీడు ఎక్కువ కేంద్రీకృతం అయిపోయి ఉంటాడు. అంటే వీటిని అక్కర్లేదన్న విషయం మనకి ఇంతవరకు ఏం చెప్పలేదు. మనం ఎప్పుడైతే సోలార్ ఏంజల్స్ తోటి లింకప్లో ఉంటామో లోనార్ లాంచ్ వాళ్ళకి ఆటోమేటిక్గా లింకప్కి వచ్చేస్తాం. అందుగురించి సోలార్ ఏంజల్స్ తోటి మనం లింకప్లోకి వెళ్ళినప్పుడు మన యొక్క ఫిజికల్ అండ్ ముండేన్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా చక్కగా అలా అరేంజ్ అయిపోవడం అనేటువంటిది చూసినటువంటి వారు పెద్దలు. అందు గురించి వాళ్ళు ఈ విషయాలు మనకి బోధిస్తున్నారు. Therefore, more likely to be the impulse of some lunar lord, even if of a high order. ఏ హై ఆర్డర్ అయినా సరే వీడికి లోనార్ లార్డ్స్ తోటి లింకప్గా ఉంది కాబట్టి ఆ హయ్యర్ థింగ్స్ కూడా వీడికి ఫిజికల్ థింగ్ తోటి వీడికి లింకప్ వెళ్తుంది అనమాట. అంటే పైనుంచి దిగివచ్చి ఆ పని చేయడం అన్నటువంటిది ఒక పద్ధతి. కింద నుంచి పలానా వాడు నువ్వు మందివు అని అడిగితే ఇప్పుడు వీడు మందివ్వడం అనేటువంటిది ఒక పద్ధతి. రెండిటిగా ఉంది ఇక్కడ విషయం. పైనుంచి వీడికి ఇంపల్స్ వస్తే వీడు సహజంగా వీడు ఒక యాక్టివిటీ అనేటువంటిది వీడు స్టార్ట్ చేయడం, ఒక ఇది క్రియేటర్ ఇన్ ద మెంటల్ ఆస్పెక్ట్లో ఉండడం ఒక పద్ధతి. ఇంకొకటి పద్ధతి ఏమిటి, యావరేజ్ మ్యాన్ లిటిల్ డెవలప్డ్ మ్యాన్లో ఆ పైనుంచి ఏదైతే వచ్చిందో అది కింద లెవెల్లోంచి అది ఒక కోరికగా వీడి నుంచి పైకి వస్తుంది. ఎవడో ఒకడు వీడిని అడగడమో లేదా వీడిని ఇది చేయమనడమో ఇదేదో జరిగేటప్పటికి అప్పుడు వీడి యాక్టివిటీ అనేటువంటి స్టార్ట్ చేయడం. ఈ రకంగా రెండింటిగా ఉంటుంది. దాన్ ద డివైన్ విల్ ఆఫ్ ద సోలార్ ఏంజల్ హూ ఇస్ ద ట్రూ మ్యాన్. దీనిలో ది కండిషన్ ఆఫ్ ది మెజిషియన్. It is of value to remember that when the physical head centers are awakened through alignment of the etheric centers, we have the very lowest aspect of egoic influence. ఎప్పుడైతే ఇది మనలో ఈ 3 centers మనలో అవేకన్ అవుతాయో we have the very lowest aspect of egoic influence. అప్పుడు egoic influence అనేటువంటిది అంటే ఈ 3 centers మనలో అవేకన్ అవడం అంటే చాలా హయ్యర్ థింగ్ విషయం అండి. అప్పుడు ఈగో యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి తగ్గిపోతుంది. ఈగో ద్వారా పై సెంటర్ ఇది. ఈగో అంటే ఉదాహరణకు మనం విశాఖపట్నం వెళ్ళడంలో ఈగో అనేటువంటిది ఏదో విజయవాడ స్టేషన్ ఏదో దాని నుంచి పైకి అంటే రాజమండ్రి స్టేషన్కి సంబంధించిన విషయం మనకు చెప్తున్నారు. అందుగురించి ఈ ఈగో అనేటువంటి దానికన్నా బిలోది, దానికన్నా పైన ఉన్నటువంటిది ఈ 3 మేజర్ సెంటర్స్. అది ఫ్రమ్ దీస్ 3 centers man on the probationary path and up to the 3rd initiation directs and controls his sheath, and from them spreads that illumination which will irradiate the physical plane life. Directs and controls his sheath, and from them spreads the illumination which will irradiate the physical plane life. అంటే వీటిలో ఫిజికల్ ప్లేన్ లైఫ్ అంటే వాడు స్వంతాన్ని చేసుకునేటువంటి పని ఏమీ ఉండదు. ఎవడిలో అయితే ఈ ఆజ్ఞాచక్రం మేల్కాంచి ఉంటాడో వాడి సొంతానికి వాడు పని చేసుకోవడం అనేటువంటిది ఉండదు, అస్సలు ఉండదు. 10 మందికి పని చేయడమే వాడి యొక్క జీవన విధానముగా కలిగినటువంటి వాళ్ళందరి ఈ స్థితికి సంబంధించింది. రావణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇలా షిరిడి సాయిబాబా, మాస్టర్ పీకే, మాస్టర్ సివివి, వీళ్ళందరూ ఆ స్థితుల్లోకి సంబంధించినటువంటి. అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ లైఫ్ ఏమిటి, ఈ సంవత్సరంలో మీరు ఫిజికల్ లైఫ్లో మీరు గడిపింది ఏంటంటే ఏమీ ఉండదు. అది అన్నమాట. By the time the 3rd initiation is reached, the internal triangle is in full process of circulatory transmission, and the whole life of the personality is subject to the will of the ego. Whole personality is subject to the will of the ego. అంటే వీడి యొక్క ఇది అది అన్నటువంటిది ఏముంటుంది, విల్ ఆస్పెక్ట్ ప్రకారంగా వీడు ఈగోయిక్ ఆస్పెక్ట్గా వీడు జీవించడం అన్నటువంటిది ఉంటుంది. అది స్థితి సిద్ధింపడుతుంది 3rd initiation వచ్చేటికి. The star absorbs the light of the moon so that the rays of the sun may be reflected back. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్. The star absorbs the light of the moon. కనుక మూన్ లైట్ అంటే ఏంటి, ఫిజికల్ లోవర్ కింగ్డమ్స్.
ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేటువంటిది ఏంటి? ది స్టార్. టు రిఫ్లెక్ట్ ది లైట్ ఆఫ్ ది సన్. ఏమిటి అంటే ఈ స్టార్ అనేటువంటిది ఈగో. ఇది దీనిలోకి అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఈగో పైనుంచి వచ్చేటువంటి సన్ నుంచి వచ్చేటువంటి లైట్ని తీసుకుని కింద వాటికి రిఫ్లెక్ట్ చేయడం. అది దీని యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ. అది ఇక్కడ చెప్తున్నారు. ది స్టార్ అబ్జర్వ్స్ ద లైట్ ఆఫ్ ద మూన్ so that the rays of the sun may be reflected back. Is the occult way of expressing the truth, and at this point in evolution, it might be of here value also to point out the condition of the etheric centers during this process of direct solar control. అంటే ఏంటి? ఈథరిక్ సెంటర్స్ మనలో ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ సోలార్ కంట్రోల్లో పనిచేయడానికి ఉంటుంది. ఈథరిక్ సెంటర్స్ అంటే మనలో ఉండేటువంటి షట్చక్రములు ఇవన్నీ కూడా, ఈ చెప్పబడినటువంటి పీనల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఈ ఆల్టా సెంటర్, ఇవన్నీ కూడా సోలార్ కంట్రోల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. బిఫోర్ ద 3 physical head centers awaken, man is largely subjected to force flowing to the 4 minor etheric centers. అవన్నీ మనకు తెలుసు. అంటే ఈ 3 మించుకోకముందు మానవుడు లోవర్ 4కి లింకప్గా ఉంటుంటాడు కదా. ఈ లోవర్ 4కి లింకప్గా అవి ఎక్కువ ప్రధానంగా జీవించడం అన్నటువంటిదిగా ఉంటుంటాడు మానవుడు. లోవర్ 4 అప్రధానమై ఈ 3 మేజర్ అయినప్పుడు ఈ 4 కూడా ఈ 3లోకి అబ్సార్బ్ అయిపోతాయి. అది జరిగేటువంటి విషయం. అప్పుడు the head, the heart and the throat begin to vibrate, gradually assuming a greater sweep of activity till their energy tends to negate that of the lower centers to absorb their vitality and deflect the direction of their vitality until the 3 higher wheels are in full 4th dimensional activity. సో ఈ 3 సెంటర్స్ డామినేట్ అవుతాయి. హెడ్ సెంటరు, హార్ట్ సెంటరు, థ్రోట్ సెంటర్. ఈ 3 సెంటర్స్ డామినేట్ అవ్వడం, ఆ విషయాలు అవన్నీ కూడా మనం ఇద్దరు చెప్పుకున్నాం. ఈ 3 సెంటర్స్ ఎప్పుడైతే డామినేట్ అవుతాయో లోవర్ 4 అనేటువంటివి అవి డార్మెంట్ అయిపోతాయి. ఈ 3 డామినేట్ అవుతాయి. ఈ 3 డామినేట్ అయ్యేప్పటికీ డైరెక్షన్ ఆఫ్ దేర్ యాక్టివిటీ అంటిల్ ద 3 హయ్యర్ వీల్స్ ఆర్ ఇన్ ఫుల్ 4th డైమెన్షనల్. ఎప్పటిదాకా డామినేట్ ఏంటంటే ఈ 3 ఇందాక చెప్పినటువంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఆల్టా సెంటర్, ఈ 3 ప్రధానంగా వర్తించడం అనేటువంటి స్థితికి తీసుకెళ్తాయి. ఈ 3 సెంటర్స్ అంటే హార్ట్ సెంటరు, మనలో ఉండేటువంటి ప్రేమ, మనలో ఉండేటువంటి వాక్కు, మనలో ఉండేటువంటి జ్ఞానము, ఈ 3 లింకప్గా మనలో పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి ఈ హయ్యర్ హెడ్ సెంటర్స్ని ఇది అవేకెన్ చేయడానికి ఈ 3 హెల్ప్ చేస్తాయి. మనలో డిఫ్లెక్ట్ ది డైరెక్షన్ of their vitality until the 3 higher wheels are in full 4th dimensional activity. As this proceeds, the 3 physical head centers begin to awake from dormancy into activity, the effect being felt as follows. ఇవి మనలో డార్మెంట్గా ఉన్నటువంటి ఇవి యాక్టివిటీలోకి వస్తాయి. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఆజ్ఞా చక్రము, ఈ 3. అది యాక్టివిటీలోకి వచ్చినట్టు ఎలా తెలుస్తుందండి అంటే అవి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇదంతా కూడా మీకు తెలిసి జరిగేటువంటి విషయంలే కానీ మనకి తెలిసిందో లేదో తెలియట్లేదండి అంటే మనలో జరగలేదన్నమాట. ఇవన్నీ కూడా మనలో స్టిమ్యులేట్ అయ్యి ఇవన్నీ కూడా జరిగేటువంటి విషయములు కనుక అవి మనకి ఎలా తెలుసుకోవాలో మనకి ఇక్కడ పాయింట్స్ చెప్తున్నారు. ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యాజ్ ద మేజర్ హెడ్ సెంటర్ అవేకెన్స్, ద పీనియల్ గ్లాండ్ బిగిన్స్ టు ఫంక్షన్. మనలో మేజర్ హెడ్ సెంటర్ ఫంక్షన్ అది స్టార్ట్ అయ్యేటికి మనలో ఈ పీనియల్ గ్లాండ్ starts its function. Pineal gland function ఏంటో మనం చూద్దాం. As the heart center becomes fully active, the pituitary body enters into activity. హార్ట్ సెంటర్ అంటే మనలో ప్రేమతత్వం అంటే పూర్తిగా విచ్చుకొని పనిచేస్తున్నప్పుడు మనలో పిట్యూటరీ బాడీ అంటే చక్కటి ద్రావములు మనకి ఇట్ స్టార్ట్స్ pouring. The pituitary body enters into activity. As the throat center assumes its right place in the process of evolution, the alta major center vibrates adequately. Alta major మనలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రం అంటే వాక్కు అనేటువంటి చక్కగా వాడుకోవాలి. వాక్కుని ఏది పడితే అది అస్సలు మాట్లాడదు. వాక్కుని ఎంత తక్కువగా ఎంత బాగా మనం వాడుతూ ఉంటామో అస్సలు అనవసరమైనటువంటి విషయాలు, పిచ్చి పిచ్చి జోకులని, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి మనం మాట్లాడాల్సి వచ్చిందని ఇలా ఏవో అనుకుని మనం అస్సలు మన వాక్కును దుర్వినియోగం చేయకండి. దానికి చాలా పదును పెట్టండి. వాక్కి తక్కువగా మాట్లాడండి. ఎంత అవసరమో మన ఇంట్లో అయినా సరే అంతే మాట్లాడండి.
అంటే ఇంట్లో అయితే ఎక్కువగా మాట్లాడి బయటకు వెళ్తే తక్కువగా మాట్లాడు అలాంటి వాడు ఉండలేడు. వాడు కాసేపు బయట వాడు బాగా పరిచయం అయితే వాడి దగ్గర ఫుల్ మాట్లాడేస్తాడు. ఎవరితోటైనా సరే మీరు ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. వాక్కుకి బాగా నియమం చేసుకోండి. అప్పుడు వాక్కు ఎంత నియమంగా ఉంటుందో థ్రోట్ సెంటర్ అంత బాగా విచ్చుకుంటుంది. థ్రోట్ సెంటర్ ఎంత బాగా విచ్చుకుంటుందో మనలో పిట్యూటరీ బాడీ అంత బాగా ఇది మనలో ఉండేటువంటి ఈ ఆల్టా మేజర్ సెంటర్ మనలో ఇది ఈ సెంటర్ అంత బాగా విచ్చుకుంటుంది. When the triangle of force that these three physical centers form is in circulatory effect, the greater triangle can be seen in circulation. ఈ మూడు ఎప్పుడైతే చక్కగా ఇలా వర్తించడం అంటే జరుగుతుందో ఆ పై త్రీ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇదంతా కూడా ఈ త్రీ తీసుకెళ్ళి ఆ త్రీ దాంట్లో స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ త్రీలో ఒక పాయింట్ స్టిమ్యులేట్ అయ్యేకి ఇంకో పాయింట్ ఆ మూడు మళ్ళీ స్టిమ్యులేట్ అవుతుంది. ఆ మూడు సెంటర్స్ స్టిమ్యులేట్ అయ్యేకి అది అక్కడ ఒక ట్రయాంగులర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మనం ఇందాక చూసినటువంటి పిక్చర్లో కూడా ట్రయాంగులర్గా ఉంది యాక్టివిటీ అంతా కూడా అలా. వీల్ టర్నింగ్ అపాన్ ఇట్ సెల్ఫ్ అన్నారు. అది ఇట్ దెన్ బికమ్స్ ఏ వీల్ టర్నింగ్ అపాన్ ఇట్ సెల్ఫ్ అంటే అది మేల్కాంచుట. The major etheric centers are in full action and the man is nearing the moment of liberation. In the work of creation as accurately carried on, all these three physical centers have to be utilized. So the creative aspects lo in the work of creation as accurately carried on అంటే అక్కల్ట్ స్టెప్స్గా ఏదో భౌతికమైన జీవితం మనం ఇల్లు కట్టుకున్నాం మనం ఉన్నామా ఇలాంటి వాటి గురించి వాటిల్లో అసలు ఈ త్రీ సెంటర్స్ పనే లేదు. మనం ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నారనుకోండి అప్పుడు పని ఉందండి. ఒక మంచి ఇంజనీర్ని పిలిపించాలి, పిల్లర్లు చాలా గట్టిగా వేయాలి, కిందకి ఎంత లోతు నుంచి మనం బేస్మెంట్ వేసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ అప్పుడు అవసరం. ఏం లేదండి ఊరికే రేకుల షెడ్ వేసుకుంటున్నానండి అంటే ఎదురు కట్టుకో, దానికి ఇక్కడ కట్టుకోవాలి అక్కడ కట్టుకోవాలి, ఎంత ఇది దానికి ఏం లెక్కలు నీ ఇష్టం ఏదో కట్టుకో. అది ఎలాగో దీనికి కూడా అలా అనమాట. సో ఈ రకంగా in the work of creation as accurately carried on, all these three physical centers have to be utilized, and from a consideration of the subject it will become apparent why it has been necessary to deal with them in this order. ఎందుకు ఈ ఆర్డర్లో మనం చెప్పుకుంటూ వెళ్ళాలి అన్నటువంటిది మనకు అక్కల్ట్గా మన పైన మనం చూసుకున్నప్పుడు ఎస్ మన యొక్క ఫిజికల్ ప్లేన్ ఫస్ట్ చక్కగా స్టిమ్యులేట్ అవ్వాలి, దాని నుంచి ఆస్ట్రల్ ప్లేన్ స్టిమ్యులేట్ అవ్వాలి, దాని నుంచి చక్కగా మెంటల్ యూనిట్, ఈ మూడు చక్కగా స్టిమ్యులేట్ అయితే అప్పుడు ఈగోయిక్ బాడీ స్టిమ్యులేట్ అవుతుంది. ఈగోయిక్ బాడీ ఎప్పుడైతే చక్కగా స్టిమ్యులేట్ అవుతుందో దాని నుంచి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, తర్వాత ఆల్టా సెంటర్, ఈ మూడు స్టిమ్యులేట్ అవుతాయి. ఆల్టా సెంటర్ అనేటువంటి స్టిమ్యులేట్ అవ్వాలంటే ఇంకొక రకంగా చెప్పబడినప్పుడు ఏంటంటే మనలో ఉండేటువంటి లోవర్ 4 సెంటర్స్, అది లోవర్ 4 మనం ఏదో చెప్పుకున్నాం. సో ఆ లోవర్ 4 సెంటర్స్ అంటే మనలో ఉండేటువంటి లోవర్ మైండ్, కామ మనస్సు, తర్వాత ఇంకొక 2 ఉన్నాయి. అవి ఇవి 4 కలిపి లోవర్ సెంటర్స్ అన్నారు. ఈ 4 మనలో ఫస్ట్ స్టార్టింగ్లో ఈ 4 మనలో ప్రధానంగా వర్తిస్తుంటాయి. ఈ 4 అప్రధానమై పై 3 ప్రధానం అవుట అన్నట్టు జరుగుతున్నప్పుడు ఈ 4 అందులోకి అబ్సార్బ్ అయిపోవడం అన్నట్టు జరుగుతుంది. ఆ 3 పై సెంటర్స్నే మనకి ఏమని చెప్పారంటే థ్రోట్ సెంటరు, హార్ట్ సెంటరు, తర్వాత మనలో ఉండేటువంటి హెడ్ సెంటరు. ఈ 3 సెంటర్స్ మనలో స్టిమ్యులేట్ అయ్యి జరగడం అనేటువంటి జరుగుతుంటుంది. ఈ 3 సెంటర్స్ ఎప్పుడైతే మనలో చక్కగా స్టిమ్యులేట్ అయ్యి వర్తిస్తుంటాయో ఈ 3 తీసుకెళ్ళి వాళ్ళ యొక్క యాక్టివిటీని పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఆల్టా మేజర్ సెంటర్ అన్నారు. ఈ 3 సెంటర్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ 3 సెంటర్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయ్యి చక్కగా పనిచేస్తుంటాయి ఇదంతా కూడా కాన్షియస్గా జరిగేటువంటిది. అప్పుడు క్రియేటివ్ ఆస్పెక్ట్స్, క్రియేషన్ అన్నటువంటిది అక్కల్ట్ ఆస్పెక్ట్స్లో మీకు చెప్పబడినప్పుడు ఈ 3 సెంటర్స్ యొక్క వినియోగం మీకు చక్కగా తెలియబడుతుంది. ఆ విషయాలు తెలుసుకోవడానికి మనం మొట్టమొదటి మన యొక్క ఫిజికల్ ప్లేన్ నుంచి ఈ స్టెప్స్గా అందు గురించి ఈ 3 ఫస్ట్ ఫిజికల్ 3 ఒక ట్రయాంగిల్గా వేశారు ఈగోయిక్ ప్లేన్. ఈగో నుంచి పై 3టికి ఒక ట్రయాంగిల్ వేశారు, దాన్ని ఆత్మ, బుద్ధి, మనస్సు, అది ఒక ట్రయాంగిల్ వేశారు. దాని నుంచి మెంటల్ మ్యాటర్, అక్కడి నుంచి ఇది అనాహత, ఇది మన యొక్క అంతఃకరణ నిర్మాణం మనకు. దాన్నే మనకి ఆత్మ పర్మనెంట్ యాటమ్ అన్నారు, ఇంట్యూషనల్ పర్మనెంట్ యాటమ్ అన్నారు, మెంటల్ పర్మనెంట్ యాటమ్ అన్నారు, మానసిక పర్మనెంట్ యాటమ్ అన్నారు. ఈ 3 మనలో ఒక యూనిట్గా వర్తిస్తున్నప్పుడు అప్పుడు ఈ అంతఃకరణం అన్నటువంటిది ఈ ట్రయాంగిల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ట్రయాంగిల్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో అప్పుడు అది పైన ఉన్నటువంటి విల్లు, విజ్డము, యాక్టివిటీ,
ఈ మూడు ఒక యాక్టివిటీగా ఉన్నటువంటి ఆస్తికి వెళ్తాము. అక్కడి నుంచి అప్పుడు మనకి క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటి మనలో స్టార్ట్ అవ్వడానికి ఇదంతా కూడా చెప్పబడినటువంటి కదా. ఈ విషయాన్ని మనం ఈ రకంగా మనం తెలుసుకోవడం అనేటువంటి చేసుకోవడం, అలాగే మనం జ్ఞానం అనేటువంటి చేసుకుంటే ఈ స్థితులు మనం పొందుట అనేటువంటిది ఉంటుంది. దీని గురించి మిగిలిన వివరాలు మనం రేపు మళ్ళా ఇంకొన్ని వివరాలు ఉన్నాయి, అవి డీటెయిల్ క్యాంటిట్యూడ్ బాడీ గురించి వాటికి మనలో ఉండేటువంటి మూడో కర్ణం దీని గురించి కూడా మనకి చాలా విషయాలని అవన్నీ తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శృణుమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః